హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో భాగంగా ఈరోజు వీడియో వచ్చేసి దేవసూగూరు వీడియో, ఒక మంచి టెంపుల్ వీడియో అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు ఈ దేవసూగూరు సుగురేశ్వర స్వామి. సో అక్కడ ఎలా ఉంటుంది, పూజ ఎలా చేస్తారు అండ్ ఆ టెంపుల్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఈ టెంపుల్ వీడియో ఫుల్ వీడియో A to Z అనేది నేను ఇంతకుముందు ఒక వీడియో ఆల్రెడీ చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా మేము దేవసూరు ఎందుకు వెళ్ళాము, అక్కడ ఏం చేసాము అనేది ఈ వీడియోలో మీకు నేనైతే చూపిస్తాను. అంటే నార్మల్గా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే తప్పకుండా ఫంక్షన్కి ముందు కానీ తర్వాత కానీ లేదా ఏదైనా మంచి పని మనం చేద్దాం అనుకున్నప్పుడు కానీ సో ఇంటి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దర్శనం చేసుకోవడం అలవాటు అనమాట మాకు. సో రీసెంట్గా మా ఇంట్లో మా తమ్ముడు పెళ్లి జరిగింది. సో కొత్త జంటను తీసుకుని వచ్చి దేవుడి దర్శనం కోసమని ఇక్కడికి వచ్చాము. అండ్ వాళ్ళ చేతులతో దేవుడికి నైవేద్యాన్ని సమర్పిద్దామని అనుకున్నాం అనమాట. సో ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అయితే. అంటే ఇంటి దేవుని దర్శించుకుంటే చాలా మంచిది కదా. సో అందుకోసమని ఫస్ట్ వచ్చేసి ఇంటి దేవుని దర్శనం అయితే కంప్లీట్ చేసుకుంటాము. అయితే ఇక్కడ వచ్చేసి మనం దేవుడికి నైవేద్యం చేయాలి అంటే కనుక కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. టెంట్ హౌస్ సామాన్ మరియు రేషన్, కావాల్సిన రేషన్ అంతా ఇక్కడే దొరుకుతుంది. సో దాని గురించి పెద్ద వరి అవసరం లేదు. కాకపోతే మనం ఇక్కడ వచ్చి చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే కనుక, అంటే మాకు ఈసారి కుదరలేదు. సో మేము క్యాటరింగ్ లాగా ఇచ్చేసామన్నమాట. ఇక్కడే వంట చేయడానికి వంట మనిషి అవైలబుల్గా ఉంటుంది. సో తనకే మనం డబ్బులు ఇచ్చేసి మాకు ఒక 10 మెంబర్స్కి 20 మెంబర్స్కి లేదా 30 మెంబర్స్కి చేయండి అని చెప్తే వాళ్ళు అంత సామాన్ వాళ్ళే తీసుకొచ్చేసి మనకు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తారు. సో వాళ్ళు కూడా దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి పూర్తి నిష్టతోనే వంట అయితే ప్రిపేర్ చేస్తారనమాట. సో అందులో పెద్దగా డౌట్ పడాల్సింది ఏమీ ఉండదు. సో మేము కూడా ఈసారి మాకు కుదరక అలాగే తనకు డబ్బులు ఇచ్చి చేయించామన్నమాట. ఆ తర్వాత తను చేసిన వంటలను దేవుడికి సమర్పించాము. ఆ తర్వాత ఇక్కడ జంగం వారు ఉంటారు. సో వాళ్ళకు 10 మందిని అయ్యవారిని పిలిచి వాళ్ళందరికీ భోజనం అయితే పెట్టాము. అండ్ మేము గుడికి వెళ్ళిన రోజు ఆ రోజు ఏదో ప్రత్యేకత ఉన్నట్టుంది. సో స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. అండ్ పల్లకి సేవ ఒకటే కాదు, వీరభద్ర సేవ మరియు నందికోల సేవ కూడా నిర్వహించారన్నమాట. సో మేము వెళ్ళిన టైం మంచిగా ఉందన్నమాట. సో అన్నీ ఒకటేసారి చూసేసాము. సో ఇక్కడ అయ్యవారికి భోజనము అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళతో పాటు ప్రత్యేకంగా ఈ పల్లకి సేవ, నందికోల సేవ కూడా మేమైతే చూసాము.
वन्दे पञ्चाचार्य जगद्गुरो शिव शिव शम्भोराज्ञया प्रवर्तमानस्य आद्य ಸಂಘ ಜೇನು ಕೊಟ್ಟರು ಬೇಡ ಅಜ್ಞಾನಿಗಳ ಸಂಘ ಕನಕ ಕೊಟ್ಟರು ಬೇಡ ಜೀವ ತೆಗೆದು ಸಂಘ ಕನಕ ಕೊಟ್ಟರು ಬೇಡ ಜೀವ ತೆಗೆದು ಸಂಘ ಜ್ಞಾನವಿದ್ದರು ಬೇಡ ಜಾತಿ ಜಾತಿ ಭೇದಗಳೊಂದು ಜ್ಞಾನವಿದ್ದರು ಬೇಡ ಜಾತಿ ಜಾತಿ ಭೇದಗಳೊಂದು ಆಹಾರ ವೀರ ಹೋಗೋರ ವೀರ ಹೋಗಿ సో పూజ అంతా అయిన తర్వాత వాళ్ళు భోజనం చేసిన తర్వాత అయ్యవారు ఇంకా తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఆ టైంలో అయ్యవారికి దక్షిణతో సహా తాంబూలం ఇచ్చి వాళ్ళ కాళ్ళైతే మొక్కుతామన్నమాట. సో ఇది మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, అందరూ ఇలాగే చేస్తూ ఉన్నారు. సో ఇంకా మేము కూడా అదే విధంగా ఫాలో అయిపోతున్నాం అన్నమాట. సో అయ్యవారికి వస్త్రం ఇచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి వాళ్ళ కాళ్ళైతే మొక్కి వాళ్ళని సాగనంపుతామన్నమాట. సో ఇది ప్రాసెస్. మా ఇంటి దేవుడి దగ్గర మేము చేసే పూజా విధానం అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది కదా. సో మేమైతే మా ఇంటి దేవుడి దగ్గర ఈ ప్రాసెస్ అయితే పాటిస్తారు చాలామంది. పూజ అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అవుదామని చెప్పి పార్క్ అయితే వెళ్ళాము. సో టెంపుల్కి దగ్గరలో ఒక పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. స్పేషియస్గా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి, కానీ పెద్ద మొత్తంలో అయితే ఏముండవు. సో జస్ట్ మనం వెళ్ళి అక్కడ హ్యాపీగా కూర్చోవచ్చు అనమాట, ప్రశాంతంగా, ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా చెట్ల మధ్యలో హాయిగా ఉంటుంది. సో కొద్దిసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. మేము ఎప్పుడు ఇక్కడ దేవసు టెంపుల్కి వచ్చినా సరే ఈ పార్క్ ఒక్కటి కంపల్సరీ విజిట్ చేసి వెళ్తాము. అండ్ ఈ పార్క్ ముందలో నైట్ టైంలో అయితే బదినకాయ బజ్జీ ఉంటుందన్నమాట, వంకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం, డే టైంలో వెళ్ళాం కాబట్టి మాకు దొరకలే, కానీ నైట్ టైంలో అయితే తప్పకుండా ఉంటుంది. సో ఇదండి ఈరోజు మన వీడియో.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.